క్రీస్తునందు మిక్కిలి తోటి విశ్వాసులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాల ధ్యానములకు ప్రేమతో ఆహ్వానించుతున్నాను. కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 4వ వచనం. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. గత రాత్రంతయు దేవుడు మనలను ఆయన కాపాడి ఉన్నారు. ఆయనే మనలను కాపాడకపోతే మన పరిస్థితి ఏమో మనకే తెలియదు. అనేక మంది విశ్వాసం ఆయనే నన్ను కాపాడారన్న సంగతిని మర్చిపోయి ఇంకా పడకల మీద ఉంటున్నారు. కానీ వారికంటే నేను ధన్యులని నేను తలంచుతున్నాను. ఎందుకనగా రేగును లేచి గత రాత్రంతయు కాచిన దేవునికి స్తుతులు అర్పించడానికి, ఆయన పాదాల చెంత చేరి కొద్దిసేపు వాక్యం వినడానికి తీర్మానం చేసుకొని ఈ ఉదయకాల ధ్యానములకు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసి ఈ వాక్యంతో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఉదయకాల ధ్యానములకు ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యన చిన్ని గారు ఉన్నారండి, వారు ప్రార్థనలో నడిపిస్తారు. గుడ్ మార్నింగ్ బాబు, అందరికీ వందనాలు. గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి అయిన పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్థితులు స్తోత్రాలు దేవా. యేసయ్య, గడిచిన రాత్రి అంతట్లో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ చాటును భద్రపరిచి ఈ వేకుజంలో దేవా తండ్రి ఈ కుటుంబంలో చేరి దేవా తండ్రి మేము ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని ధన్యతనిచ్చినందుకు మీకు వేలాది ఉన్నాను. అవును తండ్రి, ఇప్పుడు బాగా చెప్పినట్టు తండ్రి మమ్మల్ని కాపాడినవాడు కొనుకుడు నిద్రపోడు అని చెప్పి ఉన్నావు తండ్రి. అవును తండ్రి యేసయ్య, మరి ఉదయకాలం సమయంలో ఈ జూమ్లో మేము చేరి ఉన్నామంటే దేవా నువ్వు కాపాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనాలు. మరి దేవా, ప్రతి ఒక్క బిడ్డలని కూడా తండ్రి మీ కృతజ్ఞ స్థితులు చెల్లించుకుంటూ ఈ రోజు అంతట్లో తండ్రి మీ కాపుదల కంచెలో ఉంచండి తండ్రి. మరి తండ్రి పాల్గొన సంఘం తండ్రి ఆ కుటుంబాన్ని బాగా దీవించిన సంఘాన్ని, వారిని ఆ కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి పేరు పేరు దీవించింది. జీవులో చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. నేను స్థుతిస్తూ నేను ఘనపరుస్తూ నేను ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ధన్యతని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు దేవా తండ్రి. మరి వాక్యం బోధిస్తున్న బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ జీవం కుటుంబం తండ్రి అనేక మంది తండ్రి నూతనంగా చేరి తండ్రి యేసయ్య అనేక విషయాలు తెలుసుకుని తండ్రి ఏ ఒక్కరిని కూడా తండ్రి నీ ఎందుకు తప్పుకోకన్నా తండ్రి నీ ఎందుకు జీవించే గొప్ప భాగ్యాన్ని ధన్యతని మా అందరికీ ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య. తండ్రి దినములు సెడ్డువై ఉన్నాయి కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి త్రావు తప్పుకోకన్నా తండ్రి నీ మార్గంలో నడిచే గొప్ప భాగ్యాన్ని ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. దీనిరాళ్ళు అలుపురాళ్ళు అయినప్పటికీ తండ్రి నా ప్రార్థన ఆలకించమని, ప్రార్థించమని, ఘనత మహిమ ప్రభువాలు మీరే పొందుకోమని నజరేయుని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. చక్కగా ప్రార్థనలో నడిపించినటువంటి చిన్ని గారికి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన వినోదం ఉన్నారండి, వారొక పాట పాడి దేవుని నామాన్ని కనపడతారు. దేవుని నామానికి వందాలండి. అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందాలండి. ఒక పాట పాడుతుంది. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలం
లోకాసలలో మరచితివా ఆ జీవ మార్గం. ఈ దేశము మరచే నీ పయనం ఏ చోటికి, ఏ దేశము మరచే నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంతకాలం లోకాసలలో మరచితివా ఆ జీవ మార్గం. బ్రతుకు ఒక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదు నీకు జ్ఞానము. బ్రతుకు ఒక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదు నీకు జ్ఞానము. బ్రతుకంతా పోటీ అని ఆశల చుడిలో చిక్కుకుని, బ్రతుకంతా పోటీ అని ఆశల చుడిలో చిక్కుకుని, సుఖాలకై సుఖములో నెట్టబడితివా. చేరుకో ప్రభుని సన్నిధి, బ్రతుకు ధన్యము. ఓ మానవా, నీ బ్రతుకు ఎంతకాలం లోకాసలలో మరచితివా ఆ జీవ మార్గం. 4 రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. 4 రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. ధనమున్నా బలమున్నా అందచందమీ ఉన్నా, ధనమున్నా బలమున్నా అందచందమీ ఉన్నా తప్పింపజాలవు నీ మరణము. నడుచుకో క్రీస్తు బాటలో దొరకు జీవము. ఓ మానవా, నీ బ్రతుకు ఎంతకాలం లోకాసలలో మరచితివా ఆ జీవ మార్గం. ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంతకాలం లోకాసలలో మరచితివా ఆ జీవ మార్గం. ఆమేన్. మీ అందరికి వందనాలండి. చక్కటి మధురమైనటువంటి పాటను పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి
వినోదాదులకి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యపు ధ్యానంలోకి మనం వెళ్తాం. ఈ రోజు మనకి చక్కటి వాక్యాన్ని బోధించడానికి మన మధ్యన నరసింహరాజు గారు ఉన్నారండి. అన్నని ప్రేమతో ఆహ్వానిస్తూ, గత వారం కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వలన వాక్యం వెళ్ళలేకపోయాం. దేవుడు దాన్ని చక్కపరిచి చక్కటి నెట్వర్క్ ఇచ్చి మనతో జాయిన్ అవడానికి దేవుడు కృప చూపించారు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు తెలియజేసి నరసింహరాజు అనే ప్రేమతో ఆహ్వానించు వాక్యాన్ని బోధించవలసిందిగా అన్నకి సమయాన్ని ఇస్తున్నాం. థ్యాంక్ యూ బాబు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికి కూడా మరి శుభోదయం తెలియజేసుకుంటున్నాను. నా వాయిస్ సరిగ్గా వినబడుతుంది కదండి? వినబడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఇన్ ద లాస్ట్ వీడియో అండి. మరి లాస్ట్ టైము మరి నెట్ అయిపోయిన వల్ల సరిగ్గా మరి మనకి వాక్యం చెప్పలేకపోయాము. అయినప్పుడు దేవుని కృపను బట్టి మరి చక్కగా శనిబాబు దాన్ని కొనసాగించి చక్కని మాటలు తెలియపరుచున్నారు. దాన్ని బట్టి నేను వందనములు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ రోజున మరి అదే వాక్యాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నాను. అదే వాక్యం చెప్పమంటారు, లేకపోతే వేరే వాక్యం చెప్పమంటారండి? ఎందుకంటే నేను ఆ వీడియో చూసాను, శనిబాబు దాన్ని చక్కగా మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఒక వాక్యాన్ని 2-3 కాలంలో మనం తెలియపరచచ్చు. అదే విధంగా ఒక కాలంలో మరి శనిబాబు తెలియపరిచారు. మరి నేను అనుకున్న పాయింట్ మరి నేను తెలియపరచాలని ఆశపడతాను. అలా అదే వాక్యం చెప్పని చెప్తాను, లేకపోతే వేరే ఒక వాక్యం తీసుకోమంటే ఐఎమ్ రెడీ టు డెలివర్ అనదర్ మెసేజ్. సో పోయిన వారం మెసేజ్ చెప్పమంటారా, లేకపోతే మీకు అర్థమైందని పోయిన వారం మెసేజ్? పోయిన వారం మెసేజ్ అన్నది నా కోణంలో చెప్పండి, బట్టి మీ కోణంలో చెప్పండి అన్న. ఇంకా బాగా నేర్చుకుంటాను. ఓకే థ్యాంక్ యూ. సరేండి, అయితే మరి అదే వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మరి ఒక కాలంలో మనం చూసాము, మరి శనిబాబు గారు చక్కగా దాన్ని వివరించారు. మరి నేను అనుకున్న పాయింట్ ని మనం ఒకసారి మన వాక్యం ద్వారా తెలుసుకుందామండి. నేను ప్రార్థన చేసుకుని మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. భూమిని ఆకాశంను సృష్టించిన మహిమగల తండ్రి, నీకే వందనములు స్తోత్రం నాయన. ఈ సమయంలో నాయన మరి నీ వాక్యాన్ని మేము చదవబోతున్నాం కదా తండ్రి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కుమ్మరించిన ఆయన. మరి వాక్యాన్ని అర్థం చేసుకునే హృదయాలు మాకు దయచేసి నాయన, ఈ చివరి దినాల్లో మేము జీవిస్తుండగా నీ రాకడికి సిద్ధపడే హృదయాలు మాకు దయచేయమని, నీ కొరకు మేము ఆయన సేవలు మరి నిమగ్నమయ్యి ఆయన నీ మాటలు 10 మందికి తెలియపరిచినాక మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో మీకు బతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చదువుకున్నామని పోయిన వారము. అందులో మనం గమనించినట్లయితే, మీరు వెళ్ళి స్వస్థపరచండి, మరి దయ్యములతో పట్టిన వారిని దయ్యములు వెళ్ళకొట్టండి, కుష్టి వ్యాధితో ఉన్న వారిని మీరు బాగు చేయండి, ఎందుకంటే మీరు ఉచితంగా మీరు పొందుతున్నారు, మీరు ఉచితంగా ఇమ్మని దేవుడు తెలియపరిచున్నాడని. ఈ వాక్యం మనం గమనించినట్లయితే కీ పాయింట్ ఏంటంటే, ఉచితంగా మనం పొందుకున్నాం కాబట్టి మనం కూడా ఉచితంగా మరి దేవుని సేవ నిమిత్తమై దేవుని కొరకై మనము సేవ చేయాలి. ఉచితంగా మనం ఏది కూడా ఆశించకుండా మరి దేవుని పని మనం చేయాలండి. మీరు గమనించినట్లయితే మరి ఒక హిమాచల్ ప్రదేశ్లోని ఒక యవనస్తుడు, డేవిడ్ సూరిన్ అని ఒక యవనస్తుడు, మరి ఆయన దేవుని పని చేయడానికి ఒక గ్రామంలోకి వెళ్ళాడంటే, ఆయన గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మరి అనేక మంది మరి అన్యుల్ని దర్శించి మరి వారికి యేసుక్రీస్తు వారిని బోధించాలనేసి ఆ యవనస్తుడు మరి ఎంతో తపనతో ఆయన వెళ్ళి ఉన్నాడు. కానీ వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నాడండి, వారితో మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే అందరూ కూడా ఆ గ్రామంలో చాలా మంది అన్యులే, దేవుని మరి తెలియని వారు ఉన్నారు. వారిని గమ్ముని రీచ్ అవ్వలేకపోతున్నాడు.
అలాంటి సమయంలోనే ఈ లాక్‌డౌన్ వచ్చిందండి. ఈ లాక్‌డౌన్ వచ్చిన వల్ల ఇంకా అసలు ఎళ్ళడానికి లేకుండా అయిపోయింది యవ్వనస్తులకి. ఇంకా ఎవరితో మాట్లాడడానికి కూడా లేకుండా అయిపోయింది. అలాంటి సమయంలోనే ఒక రోజున ఆయన తెలిసిన ఆయనకి ఆయన ఫ్రెండ్‌కి హెయిర్ కట్ చేశాడండి. ఎందుకంటే ఈ యవ్వనస్తుడికి హెయిర్ కట్ చేయడం వచ్చు. కాబట్టి చక్కగా మరి ఆ వ్యక్తికి హెయిర్ కట్ చేశాడండి. అప్పుడు అది గమనించి మరొక ఇద్దరు వచ్చారంటే, వచ్చి దయచేసి మాకు కూడా హెయిర్ కట్ చేస్తావా? మీకు డబ్బులిస్తాం అనేసి ఆళ్ళొచ్చినప్పుడు, ఈ యవ్వనస్తుడు ఆలోచించి ఖచ్చితంగా నేను హెయిర్ కట్ చేస్తాను. కానీ నాకు డబ్బులేం వద్దు. నేను చెప్పిన మాటలు మీరు వినండనేసి ఆ యవ్వనస్తుడు వచ్చినోళ్ళందరికి కూడా ఫ్రీగా, ఉచితంగా హెయిర్ కట్ చేస్తూ యేసుక్రీస్తు వారి కోసం బోధించడం మొదలుపెట్టాడండి. ఆ గ్రామంలో అందరికి కూడా ఈ వార్త తెలిసిపోయిందండి. ఏంటంటే ఆ వార్త ఎవరో ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నారు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో అనేక మంది మరి వచ్చేసారంటే నా యవ్వనస్తుడి దగ్గరికి. మాకు కూడా హెయిర్ కట్ చేయి, హెయిర్ కట్ చేయి అనేసి. మరి అందరికి కూడా ఆ యవ్వనస్తుడు చక్కగా హెయిర్ కట్ చేస్తూ దేవుని కోసం చెప్పడం మొదలుపెట్టాడండి. ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ టాలెంట్. ఈ తలంతు ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఎందుకంటే నేను ఈ తలంతు ద్వారా నేను దేవుని మాటలు చెప్పడానికి అవకాశం నాకొచ్చింది. నేను ఎక్కడికి ఇంక ఎళ్ళక్కర్లేదు. నేను వెతుక్కోక్కర్లేదు మనుషుల కోసం. మనుషులే నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి నేను ఉచితంగా దేవుడు నాకు ఇచ్చిన తలంతుని బట్టి ఉచితంగా నేను ఈ హెయిర్ కట్ చేస్తూ నేను దేవుని మాటలు చెప్పొచ్చని ఆ యవ్వనస్తుడు దేవుణ్ణి గనపరిచాడండి. మరి అదే విధంగా దేవుడు మనకిచ్చిన తలంతులు బట్టి సంఘంలో ఎవరు కూడా మరి పోయలేదండి. ఎవరు కూడా ఇది మాకు రాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలంత ఇస్తాడండి. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. కానీ మనం ఉచితంగా చేయాలి. ఏది కూడా ఆశించకుండా మనం చేయాలండి. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 18వ వచనంలో మనం 18వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ 9వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మనకి. ఆ వ్యక్తి పేరు సిమోన్. ఈ సిమోన్ అనే వ్యక్తి చూసినట్లయితే ఒక మంత్ర మంత్రం చేసేవాడండి. మ్యాజిక్ చేసేవాడు. ఆ గ్రామంలో ఈ వ్యక్తి చాలా ఫేమస్ అయిపోయాడండి. ఎందుకంటే చక్కని మ్యాజిక్‌లు చేస్తా ఉంటాడు. ఆ మ్యాజిక్ ద్వారా, అద్భుత కార్యాల ద్వారా జనమందరూ కూడా ఆయన ఒక హీరోలా చూసేవారంటే. అలాంటి సమయంలో ఈ ఫిలిప్ అనే వ్యక్తి వచ్చాడండి. దేవుని శిష్యుల్లో ఒకడు. ఫిలిప్ అనే వ్యక్తి వచ్చి ఆయన దేవుని కోసం బోధిస్తూ అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టాడండి. అది చూసి ఈ సీమోను ఫిలిప్‌ని గమనించడం మొదలుపెట్టాడు. ఫిలిప్ చెప్పిన మాటలు విని విశ్వసించి ఆయన బాప్తిసం కూడా పొందుకున్నాడండి. పొందుకొని ఆయన వెనకాల తిరుగుతున్నాడండి. అదే సమయంలో పేతురొచ్చాడు. పేతురొచ్చి అక్కడున్న జనం మీద చెయ్యిలు వేసి ప్రార్థించగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమ్మరించిందండి. అది చూసాడు. సీమోను చూసి పరిగెట్టుకుంటూ వచ్చి సీమోను దగ్గరికొచ్చి ఆ సీమోను పేతురు దగ్గరికొచ్చి, "ఓ పేతురా, నాకు కూడా శక్తి నాకు కావాలి. నీకెంత ధనమైతే అంత ధనాన్ని నేనిస్తాను. కానీ ఆ శక్తి నాకి కావాలనేసి" అడిగినప్పుడు మనక్కడ చూసినైతే 8వ అధ్యాయంలో పేతురు సీమోన్ని ఖండించడే. "ఆ డబ్బుతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోయాను గాక" అని మాట ఉపయోగించాడు పేతురు. ఎందుకంటే ఇక్కడ సీమోను నిజంగా పశ్చాత్తాపపడి, నిజంగా విశ్వసించి, నిజంగా దేవుని సేవ చేయడానికి రాలేదు. ఆయన ఆ శక్తి పొందుకోవాలనేసి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలని. వారికిలాగా ఈయన కూడా అద్భుత కార్యాలు చేద్దామని. ఎందుకంటే అప్పటి వరకు ఈయన ఏదో మంత్రాలు చేసి ఫేమస్ అయ్యాడు. కానీ పేతురు, ఫిలిప్పు వారు చేసిన అద్భుత కార్యాలు ఇంకా మహిమగా ఉన్నాయి. జనాలు వారంతట పరిగెడుతున్నారు. కాబట్టి నేను కూడా అలాంటి మంత్రాలు చేసి జనం నా వైపు తిప్పుకోవాలి అన్న చెడు ఉద్దేశంతో అక్కడ సేవలోకి వచ్చాడండి. అంతేగాని నిజంగా దేవుని సేవ చేయడం కాదు. అందుకే పేతురు ఇక్కడ సీమోన్ని ఖండించాడు. "నీ డబ్బుతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోవాలనేసి." నీ డబ్బుతో ఆ వరముని కొనుక్కోవాలని చూసాడండి. దేవుని వరమును మనం డబ్బులతో కొనుక్కోలేము. కేవలం మన పరిశుద్ధమైన జీవితం ద్వారే దేవుని వరమును మనం పొందుకోగలం. మన శుద్ధి కలిగి ఉన్న హృదయము ద్వారే మనం దేవుని వరములు మనం పొందుకోగలమండి. అలాంటి పరిశుద్ధ జీవితం ద్వారే మనం అద్భుత కార్యాలు మనం చేయగలం. అంతేగాని డబ్బెట్టి మనం కొనుక్కోలేము. అందుకే దేవుడు చెప్పాడు, "మీరు ఉచితంగా పొంది ఉన్నారు. మీరు ఉచితంగా ఇవ్వండి."
కానీ దేవుడు మనం ఒకరి కోసం మనం ప్రార్థన చేసి మన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ వ్యక్తి బాగుపడ్డాడంటే మరి పోయినసారి శనిగో చెప్పినట్టుగా అది మన శక్తి కాదు, ఆ పాస్టర్ గారి శక్తి కాదు, లేదా ఆ సంఘపతి శక్తి కాదు, అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు, అది నువ్వు ఉచితంగా వాడు. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు డూ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని సేవ చేయడానికి మనం ఏది కూడా ఆశించకుండా మనము దేవుని సేవ చేయాలి. నేను ఒక రోజున నేను మా సంఘ పెద్దలు, నేను కుద్లూరు గ్రామంలో నేను పనిచేసినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక చర్చి పని నిమిత్తమై నేను రామచంద్రపురం వెళ్ళేవాడిని. రామచంద్రపురం వెళ్ళి అక్కడి నుంచి మేము వచ్చేస్తుండగా అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ ఏంటంటే అక్కడ ఒక ఫేమస్ సింగర్ వచ్చాడండి. ఎవరంటే ఈయన స్టీఫెన్ పాలో లేకపోతే స్టీఫెన్స్ అనే ఏదో అంటారండి, నాకు అంత పేరు కరెక్ట్‌గా ఐడియా లేదు. స్టీఫెన్ పాల్ ఏదో అంటారండి. ఆయన వచ్చాడు అక్కడికి. సో ఆయన వచ్చి అక్కడ పాటలు పాడుతున్నాడండి. మా సంఘ పెద్దలు ఒక ఆయనకి పాటలంటే ఇంట్రెస్ట్. కాబట్టి సహజంగా మనం బయట మీటింగ్‌లు ఎప్పుడు మనం చూడం, మనం వినం. కానీ ఆ వ్యక్తి, మా సంఘ పెద్దలు ఒక వ్యక్తి ఏంటి పాటలు చక్కగా పాటలు పాడుతున్నాడు, ఒకసారి 5 నిమిషాలు ఆగుదేమని అంటే, సరే మీ ఇష్టం అని సాగాం. ఆ వ్యక్తి పాటలు పాడుతున్నాడు. మేము గమనించింది ఏంటంటే ఆ జనం నుండి స్లిప్‌లు రాసి పంపిస్తున్నారండి ఆ వ్యక్తికి. ఏంటంటే ఆయన పాడిన పాటలోని ఈ పాట నాకు బాగా ఇష్టమండి, ఈ పాట మీరు పాడండి అనేసి ఆ స్లిప్ రాసి పంపిస్తుంటే ఆ పాట పాడుతున్నాడండి ఆయన. ఆ స్లిప్‌లో మళ్ళీ ఏమెడుతున్నారో తెలుసండి, డబ్బులెడుతున్నారు. ఆ స్లిప్‌లో డబ్బులెట్టి ఈ పాట పాడమంటే అప్పుడు అది తీసుకొని ఆయన ఆ పాట పాడుతున్నాడండి. పాపం ఎవరో వ్యక్తి ఆయన ఒక పాట పాడమని రాసాడు గానీ డబ్బులెట్టలేదండి. మామూలుగా నాకు ఇష్టమైన పాడండి, పాట పాడండి అనేసి స్లిప్ పంపించాడు. నా కళ్ళారా చూసానండి. ఆ వ్యక్తి అది తీసుకున్నాడు, ఆ సింగర్ తీసుకొని అందులో ఈ డబ్బులేం లేవండి. ఎవరి వ్యక్తి ఇందులో కానీ ఏం కానుక లేదనేసి ఆ స్లిప్ ఇలా పడేసాడండి. ఆ పాట పాడలేదు. ఎందుకంటే అందులో కానుక ఎట్టలేదు కాబట్టి ఆ పాట పాడలేదండి ఆ వ్యక్తి. అంటే డబ్బులెత్తేనే పాడతాడాయన. అదే విధంగా డబ్బులెత్తేనే కొంతమంది ప్రార్థన చేస్తారు. డబ్బులెత్తేనే కొంతమంది వాక్యం చెప్తారు. డబ్బులెత్తేనే ఎక్కడికైనా వస్తారు, లేకపోతే రారు. మరి మన దేవుడు మనకి అది చెప్పలేదండి. నేను మీకు ఉచితంగా ఇచ్చున్నాను, మీరు ఉచితంగా చేయుడు. కానీ సేవకులుగా లేకపోతే దేవుని పరిచారకులుగా మనము ఏది కూడా ఆశించకుండా మనం చేయలేము. ఎందుకంటే ఈ ఈ ప్రార్థన చేసే శక్తి కానీ, వాక్యం చెప్పే శక్తి కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం ఏదో దాన్ని సంపాదించుకోలేదు దాన్ని మనం. కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం ఉచితంగా మనం చేయాలి. ఫ్రీలీ యూ హావ్ రిసీవ్డ్ అండ్ ఫ్రీలీ యూ గివ్. ప్రకటన గ్రంథం 22:17 మనం గమనించినట్లయితే అక్కడ దప్పితో దాహంతో ఉన్న వారికి ఉచితంగా మీరు దాహం తీర్చండి అని అక్కడ మరి ఆత్మయు మరి సంఘము, పెళ్లి కుమార్తె అంటే సంఘము. కాబట్టి సంఘంలో అక్కడ దైవసేవకుడు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, లేకపోతే సంఘ బిడ్డలు అవ్వచ్చు, సాధారణమైన వ్యక్తులు అవ్వచ్చు, మీరు ఎవరైనప్పుడు కూడా మనము దేవుని పని నిమిత్తమే, దేవుని రాజ్యం నిమిత్తమే మనము దేవుని మాటలు చెప్పాలి. కానీ మనం ఏదో ఆశించి దురుద్దేశంతో మనం ఎప్పుడు కూడా దేవుని పని చేయకూడదండి. సీమోను అలాంటి దురుద్దేశంతోనే ఆ గుంపులో చేరాడు. పిలుపు వెనకాల తిరుగుతున్నాడంటే, పిలుపు మాటలు విని బాప్తిసం పొందుకున్నాడంటే నిజంగా పశ్చాత్తాపంతో బాప్తిసం పొందుకోలేదండి. ఆయన వారికిలాగా నేను కూడా అద్భుత కార్యం చెయ్యాలి, కాబట్టి ఆ శక్తి నాకు కావాల్సిన నీకు డబ్బులేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి కావాలనుకుంటున్నాడు తప్ప పరిశుద్ధాత్మే కావాలనుకుంటలేదు ఇక్కడ సిమోను. అంటే పరిశుద్ధాత్మ అక్కర్లేదండి, కానీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మనం కూడా అటు రీతిగా జీవిస్తాం. ఒక్కోసారి మనం కూడా దేవుడొద్దు మనకి, కానీ దేవుడిచ్చిన వరములు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఆ స్థలం కానీ, బంగారం కానీ, ధనం కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ కావాలి మనకి. కానీ దేవుని వద్దు. మనం దేవునిలా జీవించాలనుకో, మనం దేవుని కనపరచాలనుకోము, దేవుని మహిపరచాలనుకోము, కానీ ఆయన ఆశీర్వాదం మటుకి మనకు కావాలి. అలా మనం ఉండకూడదు ప్రియులారా.
మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తుండగా, ఈ చివరి దినంలో మనం జీవిస్తుండగా, మనకి దేవుడు ఉచితంగా మనం రక్షించాడు. ఆయన ప్రాణాలు త్యాగం చేసి మన దగ్గర ఏది కూడా ఆశించకుండా మనల్ని రక్షించే దేవుడు. అదేవిధంగా మనం కూడా దేవుని కొరకు మనము ఆయన నామం కొరకు మనం జీవించాలి. ఆయన నామం కొరకు మనం పని చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే ఓ మాట రాయబడింది. చూడండి, ఎవరైనా తెలుగులో మీరు ఒకసారి చదివించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? కంటిన్యూ సార్. చదవండి 10వ వచనం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణమునైనను గ్రామమునైనను ప్రవేశించినప్పుడు అందులో యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతను వెంటనే బస చేయుడి. చాలండి. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మీరు వెళ్ళినప్పుడు కనీసం మీరు ఒక బ్యాగ్ కానీ లేదా బట్టలు కానీ చెప్పులు కానీ దేనికోసం ఆలోచించండి. అవి ఉన్నా లేకపోయినా మీరు ముందుకు వెళ్ళండి. నా మాటలు మీరు తెలియపరచండి. అవి అవసరం లేదు, ఎందుకంటే నేను అవసరం నేను తీరుస్తాను. ఇంకేమవుతుందండి, ఎవరైనా వచ్చి ఎవరైనా మీకు హాస్పిటాలిటీ అనే మర్యాద చూపించి మీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని మీరు అంగీకరించండి. డోంట్ హెసిటేట్ టు యాక్సెప్ట్ హాస్పిటాలిటీ ఫ్రమ్ అదర్స్. వారు మిమ్మల్ని మర్యాదగా ఆహ్వానించినప్పుడు, మీకు ఏమైనా భోజనం పెట్టినప్పుడు, మీకు ఏమైనా ఇచ్చినప్పుడు మీరు దానికోసం మీరు హెసిటేట్ చేయొద్దు. హెసిటేట్ అంటే ఏమంటారండి దాన్ని, మీరు దాన్ని తురించొద్దు అంటారు కదా. హెసిటేట్ చేయకుండా మీరు యాక్సెప్ట్ చేయండి. అంటే దీనికి ఏంటంటే మనం గమనించినట్లయితే మనం ఒక సేవకులుగా లేకపోతే దేవుని పనివారిగా మనం వెళ్ళినప్పుడు ఎవరైనా మనకి మర్యాద చేసి చక్కగా ఆహ్వానించి మనకి ఏమైనా ప్రేమతో వారు ఇచ్చినప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. కానీ దురుద్దేశంతో ఏదో ఆశించి మనం మటుకి అక్కడికి వెళ్ళకూడదంటే, ఎందుకంటే దేవుడు చెప్పినాడు, మీరు ఉచితంగా పొందుతున్నారు, మీరు ఉచితంగా ఇవ్వండి. ఎందుకంటే మనం చేసే పని కానీ ప్రార్థన కానీ అది మన శక్తి కాదు, దేవుని శక్తి. దేవుని శక్తి ద్వారా వారు అక్కడ బాగుపడుతున్నారు. దేవుని శక్తి ద్వారా వారు అక్కడ ఆశ్రయించబడుతున్నారు. నాట్ బికాస్ ఆఫ్ మై ప్రేయర్, నాట్ బికాస్ ఆఫ్ మై వర్డ్స్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్. కాబట్టి మిమ్మల్ని ఆ శక్తి మీకు ఇచ్చున్నాను, అంటే మిమ్మల్ని ఉచితంగా మీకు ఇచ్చున్నాను, మీరు ఉచితంగా చేయాలి. కానీ వారు మిమ్మల్ని ఆహ్వానించి వారి ప్రేమతో ఇచ్చినప్పుడు డోంట్ హెసిటేట్ టు యాక్సెప్ట్ దేర్ హాస్పిటాలిటీ. యాక్సెప్ట్ దెమ్. ఎందుకంటే అది కూడా దేవుడు ఇచ్చిందే. ఎందుకంటే నీకు బ్యాగ్ ఉందా, 2 జతల బట్టలు ఉన్నాయా, చెప్పులు ఉన్నాయా, ఏం ఆలోచించద్దు. నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నాడు దేవుడు. గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. సో ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడైతే దేవుని కార్యం చేస్తామో, దేవుని సేవ చేస్తామో, దేవుని మాటలు మరి ఒకరికి మనం తెలియపరుస్తామో, అలాంటి పనిని దేవుడు దీవించి 30 60 100 వారిని ఇంకా ఫలింప చేస్తాడండి. కొద్ది వాక్యంతో దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని బోధించినటువంటి పాస్టర్ నరసింహరాజు గారికి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. చక్కగా మనము ఈ ఉదయకాల సమయమందు ఉచితంగా పొందుకున్న దానిని ఉచితంగా ఎదుటివారికి అందించాలని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నాం. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది దేవుని దగ్గర నుంచి వచ్చిన వాటిని ఏమైతే వారు ఉచితంగా పొందుకున్నారో సమస్తాన్ని తిరిగి దేవునికి సమర్పించారు, లేకపోతే ప్రజలకు అందించారు. ఉదాహరణకి దావీదు చూడండి. దావీదు
అరణ్యంలో గొర్రెలను కాపాడే గొర్రెల కాపరి. అలాంటి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుని దావీదు ఆలోచించుచున్నాడు, దేవుడు నాకిచ్చిన ఈ ఆశీర్వాదాలు, దేవుడు నాకు ఎన్నో దీవెనలు ఉచితంగా ఇచ్చారు. 1, 2, 3, 4, 5 అని లెక్కెట్టుకుంటున్నాడు దావీదు. అయితే ఇదంతా దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాను, సమస్తము నేను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ గాడ్ హెస్ గివెన్ మీ ఫ్రీలీ. దేవుడు నాకు ఉచితంగా దీన్ని ఇచ్చారు అని అనుకుని ఆయన ఏం చేశాడండి? వృధాగా చేయలేదు, వ్యర్థపరచలేదు. ఏం చేశాడంటే ప్రజలకు తన పరిపాలన అందించాడు. మరి ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి కావలసిన ప్రతి ఉపకరణాన్ని ఆయన సమకూర్చాడు. అయినా కానీ నేనేమి ఇవ్వగలను ఆయనకి అంటున్నాడు. అంటే దావీదు జీవితంలో అతడు ఎంతైతే దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందుకున్నాడో సమస్తాన్ని తిరిగి దేవునికి ఉచితంగా ప్రజలకు అందించారు, లేకపోతే దేవునికి ఇచ్చారు. కాబట్టి ఇలాంటి చక్కటి వాక్యాన్ని మనకి అన్న ఈ ఉదయకాల సమయంలో మనకు బోధించారండి. మనం ఆ రీతిగా ఉండాలని ప్రభు వాక్యం మనకు తెలియజేయచ్చన్నది. ఉచితంగా మనం ఎదుటి వారికి ఇద్దాం. ఉచితంగా దేవుని వాక్యం ఇమ్మంటుందని మొత్తానికి మీ ఇల్లు మీకున్న ఆస్తి ఇచ్చేసి మీరు రోడ్డు మీద ఉండమని కాదు. దానికి అర్థం ఏంటంటే మీకు కలిగిన ఈ చిన్నాటిలో ఎదుటి వారికి ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే మనకు వస్తుంది రాబడి ఒక 100 రూపాయలు అనుకోండి, ఈ 100 రూపాయలు నేనే తినేయాలి, అది వచ్చింది రాబడి మనకి కష్టపడగా వచ్చింది, అందులో 1 రూపాయో లేకపోతే నీ సామర్థ్యాన్ని బట్టి 10 రూపాయలు ఎదుటి వారికి మనం సహాయం చేద్దాం. అదే ఉచితంగా ఇవ్వటం అంటే. అంతేగాని మీకున్న ఈ ఇల్లు, మీకున్న ఈ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసి మీరు రోడ్డు మీద ఉండండి అని వాక్యం మనకు చెప్పట్లేదు. కాబట్టి ప్రార్థన చేయటం, మనమేమో డబ్బులు ఎట్టు కొనుక్కున్నామా దాన్ని ఎదుటి వారి కోసం ప్రార్థన చేయటం లేదు కదా. మరి ఎదుటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అంతే ఉచితంగా ఇవ్వటం అంటే. ఆయన నీ శత్రువైనా లేకపోతే నీకు బాగా దూర బంధువైనా మన స్నేహితులు కాకపోయినా వారెవ్వరైనప్పటికీ దేవుడు ప్రార్థన చేయటం మనకొచ్చు, వారి కోసం ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పడం మనకొచ్చు, మన వాక్యాన్ని బోధిద్దాం. అనేక మందిని ప్రభు వైపుకు తిప్పుకుందాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ తలాంతులు ఉచితంగా ఇచ్చారు. కాబట్టి మనం వీటిని ఎదుటివారికి మనం ఉచితంగానే పంచిపెట్టాలి. తలాంతులు ఉపమానం మనకు తెలుసు. 5 తలాంతులు తీసుకున్నవారు ఆయన ఏం చేశాడో, 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశారు? తిరిగి తీసివేయబడింది. కాబట్టి ఈ తలాంతులు మన దగ్గర ఉన్నప్పుడే మనం వాడుకుందాం. అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుదాం. ఇంత చక్కటి వాక్యాన్ని బోధించిన నరసింహరాజు అన్నకి మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల ధ్యానమును మనం ముగించుకుందాం. మన మధ్యన సుకన్యకు ఉన్నారండి, అక్కమన్లను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత పరలోక ప్రార్థన ఫస్ట్ నరసింహరాజు గారి ఆశీర్వాదాలతో నేటి ఉదయకాల ధ్యానమును మనం ముగించుకుందామండి. కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయండి, వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. భారతి గారి కుటుంబం వరకు ప్రార్థించండి. వారి యొక్క కుమారులు
సూర్యవర్ధన్, హర్షవర్ధన్ వారిద్దరు చదువుకుంటున్నారు. యవన ప్రాయంలో ఉన్నారు. దేవుడు వారికి చక్కటి జ్ఞానం ఇచ్చి వారు చదువుకునేలాగా ప్రార్థించండి. అదే రీతిగాని మలికిపురం పాస్టర్ మెతుషాల గారు వారు ఆపరేషన్ చేయించుకుని ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. మరి ఇంటికి వచ్చారో మాకు తెలియదు. వారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఓకే, ఇంటికి వచ్చేసారంటండి. రాత్రి వచ్చారు. ఓకే, రాత్రి ఇంటికి వచ్చారంట. ఫస్ట్ మెతుషాల గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇంకెవరికైనా ప్రార్థన వస్తువులు ఉన్నాయండి? బాబు, మా బాబుకి దీపుకి జ్వరంగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. ఓకే, నవదీప్ కొరకు ప్రార్థించండి. చిన్ని గారి యొక్క కుమారుడు నవదీప్ గారు జ్వరంతో బాధపడుతున్నారు. ఇంకెవరైనా ఉన్నారండి? సార్ అప్పలస్వామి సార్ నేను. అయ్యగారు చెప్పండి. సార్ నాకు జలుబు వదలటం లేదు సార్ 10 రోజుల నుంచి. ఓకేనండి, పెద్దలు అప్పల స్వామి గారి కొరకు ప్రార్థించండి. వారు రంపుతో బాధపడుతున్నారు. దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం దయచేయాలి. ఇంకెవరైనా ఉన్నారండి? సార్ వందనాలు సార్, నేను నయోమిని సార్. నయోమి గారు వందనాలండి, చెప్పండి. సార్ అమ్మ కొద్దిగా బాగలేదు సార్, హార్ట్ కొంచెం వీక్ గా కొట్టుకుంటుంది, దాని గురించి కొంచెం ప్రేయర్ చేయండి సార్. ఓకే, ఆవిడ పేరు చెప్పారండి, అప్పుడు మర్చిపోయిన. ఏం పేరండి? అమ్మ పేరు మద్దమ్మ సార్. ఓకే, మద్దమ్మ గారి కొరకు ప్రార్థించండి. వారు గుండె వీక్ గా ఉండి బాధపడుతున్నారు. నయ్యమ్మ గారి యొక్క తల్లి గారు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయములన్నీ కట్టి వారిని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి నయమ్మ గారి యొక్క తల్లి గారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇంకెవరైనా ఉన్నారండి? ఓకే, వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. అదే రీతిగానే మల్కీపురం మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ మందిరం కొరకు ప్రార్థించండి. పాలతోడు మందిరం శిథిలావస్థలో ఉంది. దేవుడి మందిరాన్ని చక్కగా లేవనెత్తులాగా ప్రార్థించండి. అదే రీతిగానే పాస్టర్ బాబురావు గారి సంఘాల కొరకు ప్రార్థించండి. దేవుడు ఆ సంఘాలను 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలింపు దయచేలాగన పాస్టర్ బాబురావు గారి సంఘాల కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగానే మన జూమ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. రాను రాను మన సంఖ్య తగ్గిపోతుంది. మరి ఎందుచేతనో తెలియదు. మరి నువ్వు వారిని మనం ఫాలోఅప్ చేయకపోవటమో, వారితో మాట్లాడకపోవటమో ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి నేను పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ప్రతిఫలించేలాగున ఈ జూమ్ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటం అది గొప్ప ధన్యతని భావించి ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. గత 2 సంవత్సరాలు పూర్తయింది, 3 సంవత్సరాలు ఉన్నాం. కానీ ఇంకా సభ్యులు మనకి ప్రారంభంలో దాదాపు ఒక 20 మంది ఉండేవారు. కానీ ఆంధ్రులు ఆరంభ సూరులని ఒక సామెత ఉంది. ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఆరంభంలో ముందుంటారు, కానీ అంతానికి వచ్చేసరికి వారు వెనక్కి వెళ్ళిపోతారంట. కాబట్టి ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు వారి యొక్క హృదయాలను తెరిచి అనేక మందిని ఈ జూమ్ కుటుంబంలోనికి దేవుడు నడిపించలాగన. అదే రీతిగానే మీరు ఈ జూమ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ కనీసం మీరు ఒక్కరికైనా చెప్పి వారిని ఏదోలాగా నడిపించండి. మన పాస్టర్ బాబురావు గారు ఉన్నారు, రీసెంట్గా జాయిన్ అయినా కానీ వారు 3 జాయిన్ చేశారు. ఒక ఆయనే 3 జాయిన్ చేశారు, చిన్ని గారిని, లలిత గారిని, సౌజన్య గారిని. వారు 3 వస్తున్నారు రెగ్యులర్గా. అలాగా ఆయనకున్న శ్రద్ధ ఈ జూమ్లో ఉన్న వారందరూ తీసుకుంటే, వారిని ఒక ఆదర్శంగా తీసుకొని మనం తీసుకుంటే ఈ జూమ్ కుటుంబం వితిన్ సెకండ్స్లో వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దీని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. అదే రీతిగా ప్రయాసపడి కనీసం ఒకరికైనా తెలియచేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రార్థనస్తులన్నిటి కొరకు మన మధ్యలో ఉన్నటువంటి అక్క మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారని, తర్వాత పరలోక ప్రార్థన దీవెనలతో నేటి ఉదయకాల ధ్యానమును మనం ముగించుకుందాం. బాబు, నేను ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు 4 నెలల కిందట సుకన్య అందులో కారుణ్య ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి నన్ను పరిచయం చేసింది. నేను బాధపడుతున్న విషయం ఏంటంటే, ఈ రోజు నేను జాయిన్ అయిన కానీ ఆ అమ్మాయి రాలేదు అందులోకి.
ఆమె కూడా రావాలని ప్రార్థన పెట్టండి అమ్మా. ఎస్ సార్. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సృష్టికర్త, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో నాయన, గతించిన రాత్రి కాలం అంతయు నా ప్రభువా మా పడకల మీద మాకు సుఖ నిద్రను దయచేసి తండ్రి అని మిమ్మల్ని స్తుతించడానికి నాయన ఈ యొక్క సూర్యోదయాన్ని నా ప్రభువా ఇచ్చినందుకై వందనాలు నాయన. నీతి సూర్యుడు అయిన నా ప్రభువా నాయన, ఉదయాన్నే నా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు ఈ యొక్క జూమ్ కుటుంబం ద్వారా నాయన సహోదర ప్రేమ కలిగి నా ప్రభువా నాయన ఐక్యతతో నిన్ను నా ప్రభు స్తుతించడానికి ఇచ్చిన సమయానికై వందనాలయ్యా. ఇట్టి సమయము తరుణము నాయన పోగొట్టుకున్న వారు కొంతమంది నాయన, రాలేక ఉన్నవారు కొంతమంది ప్రభు, అయినప్పటికీ నాయన వారిని క్షమించి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇట్టి రీతిగా నాయన మమ్మల్ని ఐక్యపరిచినందుకే మరొకసారి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన నా ప్రభువా నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాటలు పాడిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాక్య సందేశాన్ని అందించినటువంటి మీ సేవకులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఏమి ఆశించకుండానే మా కొరకు మీరు సిలువపై మరణించి ఉన్నారు, మీకు వందనాలు ప్రభువా. నాయన మీ ప్రేమను కలిగి మేము అటు రీతిగా నాయన ఒకరికొరకు ఒకరు నా ప్రభువా మేము సహోదర ప్రేమ కలిగి నాయన నా తండ్రి ఏమీ ఆశించకుండానే నా తండ్రి ఒకరికొరకు మేము ఒకరు ప్రార్థించుకునే ధన్యతను కృపను మాకును దయచేయండి తండ్రి. నాయన నన్ను మాదిరి మీరు నడువుడి అని మీరు సెలవిచ్చున్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను కనుక నన్ను పోలి మీరు నడువుడి అని మీ భక్తులు మాట్లాడుచున్నారు. అటు విధంగా నాయన మేము ఒకరికొరకు ఒకరు నా ప్రభువా ఏమీ ఆశించకుండానే కేవలము నా ప్రభువా నీవిచ్చిన ఈ ధన్యతను బట్టి మేము జీవించడానికి మీ కృప చూపించండి తండ్రి. ఇదిగో నాయన ఇట్టి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులను దీవించండి, వారిని ప్రేమించిన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇంకను నా ప్రభువా మీరు ఆశీర్వదించండి. మీ సేవార్థమై మీ పరిచర్య నిమిత్తము నా ప్రభువా మీ పాత్రలుగా మీ సాధనములుగా ఇంకను వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నాయన నా ప్రభువా దినదినము ప్రతిదినము నాయన నిన్ను స్తుతించే ధన్యతను నా ప్రభువా నాయన ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ నాయన వచ్చిన బిడ్డలు నా ప్రభువా చెప్పిన ప్రార్థన అవసరతలను బట్టి అడుగుచున్నాను, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డ నవదీపుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నాయన మద్దమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మరి ఆ బిడ్డ గుండె బలహీనతగా ఉన్నదని నాయన నా ప్రభువా కుమార్తె వాపోయి ఉన్నారు. నా ప్రభువా నాయన నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా తండ్రి? నా ప్రభువా బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. మరి పెద్ద వయసులో ఉన్నారు నా ప్రభువా, ఆ గుండెను నాయన స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా ప్రభువా సహోదరి భారతి గారిని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి యవన బిడ్డలు సూర్యవర్ధన్, హర్షవర్ధన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులో ఎదుగుదలలో నా ప్రభువా మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితిని మీరు మార్చండి అయ్యా. నాయన స్తుతులు చెప్పుకుంటే నీ గతులు మారుస్తానని మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా నిత్యము నాయన మా నోట మీ మాట ఉండినట్లు నాయన ప్రభువా మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకునే వారుగా ఉండినట్లు సహాయం చేసినప్పుడు తండ్రి నా ప్రభు మా గతులను మా స్థితులను మార్చమని అడుగుచున్నాను. భారతి గారి కుటుంబాన్ని నాయన వారు ప్రేమించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను బాబు. అయా నాయన ఇదిగో నా ప్రభువా మరి నా తండ్రి మీ సేవకులు బాబురావు గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎంతో ఆసక్తి కలిగిన ప్రభువా మీ పరిచర్య అంటే ఎంతో నా ప్రభువా ప్రేరేపణ కలిగిన ఆయన ముందుకు కొనసాగుచుండగా నా ప్రభువా మరి అపవాదైన సైతానుడు నాయన వెనుకంచి వేయడానికి నాయన వారిని లాగుచుండగా నా ప్రభువా నాయన మీరు ఆత్మ ప్రేరేపణ కలిగించి నా ప్రభువా ప్రతి ఒక్క సంఘ బిడ్డని నాయన మేల్కొల్పి నా ప్రభువా మీ సంఘానికి నడిపించమని అడుగుచున్నానయ్యా. మంచి కాపరి తమ గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని సెలవిచ్చారు. అవునాయన మీరు మా కాపరై ఉన్నారు,
మేము మీ గొర్రెలమై ఉన్నాము. అట్టి రీతిగానే నాయన, నాయన మీరు ప్రధాన కాపరిగా ఉన్నప్పుడు నా ప్రభువా, నాయన నా ప్రభువా, మీ తదుపరి నాయన కాపరులుగా నాయన జీవించుచున్నటువంటి బాబురావు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి గొర్రెల కొరకు వారు చింతించుచుండగా నా ప్రభువా, మీ చెంత యావత్తు నా మీద వేయడానికి సెలవిచ్చిన తండ్రి, వారి యొక్క సంఘాలను బలపరచండి నాయన, అభివృద్ధి పరచండి ప్రభువా. నాయన ప్రతి బిడ్డని నాయన సత్య సువార్తలోనికి నడిపించమని అడుగుచున్నాను బాబు. మీకు వందనాలు, స్తోత్రాలయ. ఇంకనూ నా ప్రభువా, నాయన మరి ఈ యొక్క జూమ్ కుటుంబంలో నాయన ఉదయకాలం మందు జాయిన్ అయిన వారు నా ప్రభువా, నాయన నానాటికి దిగజారిపోవచ్చు నా ప్రభువా, క్షీణించిపోవచ్చున్నారు ప్రభువా. అయా నాయన నా ప్రభువా, మరి వారి శరీరము సహకరించుకోలేదంటే నాయన, మరి ఎందు నిమిత్తం అయితే రాలేకపోతున్నారు, దయతో వారిని క్షమించి నీ చిత్తమైతే నా ప్రభువా ఈ ఉదయకాల నాయన జూమ్ లోనికి చేరడానికి నీ కృప చూపించండి, బలపరచండి ప్రభువా. నాయన మీ ఆధిక్యతను బట్టి నా ప్రభువా మేము ధన్యతను పొందుకునే వారుగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా నాయన ఒకరికొరకొకరు ప్రార్థించుకునేటప్పుడు నా ప్రభువా ప్రతి శనివారము నీ సాక్షులుగా నిలబడుచున్నాం ప్రభువా. నాయన అట్టి సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి నీ ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇంకను నూతనంగా జాయిన్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపను మీ యొక్క ధన్యతను దయచేయమని అడుగుచున్నాను బాబు. మీకు వందనాలు తండ్రి. ఇంకను నా ప్రభువా మరి నాయన మరి మెతుషల గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ సేవకులు నాయన మరి కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ చేయించుకున్నారు. రాత్రికాల సమయం అందు నాయన ఆ యొక్క హాస్పిటల్ నుంచి గృహానికి క్షేమంగా చేర్చారు. మీకు వందనాలయ్యా. ఇంకనూ నాయన వారి గాయాన్ని కట్టండి నా ప్రభు, వారికి స్వస్థతను చేకూర్చండి తండ్రి. మీ సేవలో నా ప్రభు బలముగా విరివిగా వాడుకోవడానికి మీ కృప చూపించండి. వారిని ప్రేమించిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన వారి కొరకు ప్రార్థించమని జ్యోతి గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇట్టి సహోదర ప్రేమ కలిగి ఉన్నటువంటి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారిని వారు ప్రేమించిన భర్తను బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇట్టి మాదిరిగా నా ప్రభువా మేమందరము నాయన ఒకరికొరకొకరు ప్రార్థించుకునే ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మీ కృప చూపించండి అయ్యా. నాయన ఎంతో ప్రయాసపడినటువంటి నా ప్రభు నా సహోదరుని బట్టి వందనాలు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని మీ సేవలో నడిపించాలని, ప్రతి ఒక్కరిని నా ప్రభువా మీ యొక్క వాక్యపు వెలుగులో నాయన నడిపించాలని ఎంతో ఆసక్తి కలిగి నాయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు నాయన నా ప్రభు ప్రారంభంలో అయితే ఎంతో నాయన కృప చూపి ఉన్నారు నాయన. మరి నానాటికి ఎందుకు క్షీణించుచున్నది అని నాయన మేము ప్రశ్నించలేం తండ్రి, కానీ అర్థించుచున్నాం ప్రభువా. మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. ఈ కార్యక్రమాన్ని ఇంకా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా నాయన మీరు సేవార్థమై వాడబడినట్లు కృప చూపించమని అడుగుచున్నాను బాబు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంకనూ నా ప్రభువా నా కొరకు ప్రార్థించమన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. నేను మరిచినా మీరు మరిచే దేవుడు కాదు కనుక నా ప్రభువా నాయన ప్రార్థించమన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభు వారి వారి అవసరతలను, అక్రతలను, కొరతలను తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలయ. చదువుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారి చదువును అభివృద్ధి పరచండి తండ్రి. నాయన నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ యొక్క ఉదయకాలం అందు చేసిన విజ్ఞాపనలల్లో మీ పాత్రలో పోసుకుని దీనదాసులైన నా ప్రార్థన అంగీకరించమని, నేను ఏదైనా అధికంగా అడిగుంటే దయతో నన్ను క్షమించమని మా ప్రభు మీ ప్రియకుమార్ నజరేయుడైన యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించము. మమ్మల్ని శోధన నుండి, దుష్టు నుండి, కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరైనారు తండ్రి, ఆమేన్. బాబురాయ్ గారు బ్లెస్సింగ్ 7 సార్. అమ్మా నరసింహరాజు గారు ఇస్తారమ్మా. సార్ లీవ్ అయిపోయారండి. లీవ్ అయిపోయారు, ఓకే. మన తండ్రియు సృష్టికర్త అయిన యెహోవా ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈరోజు వర్తమానం ఇచ్చినటువంటి పాస్టర్ నరసింహరాజు గారును, ఈ జూమ్ కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఎంతో అత్యాసక్తితో శనిబాబు ఆలోచించిన తలంపులను బట్టి ముందుగా వచ్చిన ఆ యొక్క జూమ్ కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఎంతమంది తగ్గిపోయి ఉన్నారు. మీ చిత్తమైతే మరొక నెలలో మొదట పొందుకున్న ఆనందం మేమందరం పొందుకునేలాగా చక్కనైన ముగింపు ప్రార్థన చేస్తున్నటువంటి
సహోదరికి నన్ను నా సంఘానికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా.